Good morning, people. Hi, this is Varun. చాలా రోజుల తర్వాత మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటా. ఇన్ని రోజులు అంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఐ హ్యావ్ బీన్ టు మల్టిపుల్ ప్లేసెస్, బట్ నెవర్ ఐ థాట్ ఐ డూ ఏ మోటో వ్లాగ్. సో టుడే మార్క్స్ అనదర్ డే, అండ్ ఆఫ్టర్ I think so more than half a month I'm doing motor vlog for my YouTube. Yeah. So today I'm going to a nearby time which got famous in Instagram. They recently Instagram lo chusa. It's like a Hyderabad beach antaru kontamundi. So I just want to go take a look how that is. So yeah. ఈరోజు ఒక ముగ్గురం వెళ్తున్నాం. నేను సోలో, నాతో పాటు వస్తే మా ఆఫీస్ కొలీగ్స్ ఇద్దరు వస్తారు. సో వాడితో కలిసి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాం. అండ్ దిస్ ఇస్ మై న్యూ సెటప్ టు ఎక్స్టెండ్ పెట్టా క్యామ్కి. అండ్ ఇంకా వైర్లెస్ మైక్ తీసుకున్నా, డీజే మైక్. ముందు వైడ్ మైక్ చేస్తుండే, అంటే ముందు ట్రిప్పులు వెళ్తున్నా మైక్ రికార్డ్ చేసా. ఐ ట్రై టు వ్లాగ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, బట్ ఐ ట్రై టు వ్లాగ్, బట్ ద వాయిస్ ఈజ్ సో స్కెచీ. అంటే వైడ్ మైక్ పెట్టా కదా, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ హౌ టు డూ దిస్ వ్లాగ్స్ అండ్ ఆల్. ఎంత ఇంకా లేత యూట్యూబర్ అంటారు కదా, లేత యూట్యూబర్. ఇంకా నేనేం యూట్యూబ్ అయ్యి పెద్ద ఫేమస్ అవుతామని కాదు, బికాస్ ఫ్యూచర్ నేను భవిష్యత్తులో ఉంటే నేను వీడియోస్ చూసుకొని నవ్వుతూ కలగాలి. మీన్స్ అనుకోండి ఒక 60 years వచ్చాయి నాకు. 6 years వచ్చి మా మనవడ మనవరాలకు మెమరీస్ అంటే ఏం చూపిస్తా? నా యూట్యూబ్ ఇచ్చి మెమరీస్ ఇస్తా. లదాఖ్ వెళ్ళి వ్లాగ్ చేయలేకపోయా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటున్నా వ్లాగ్ చేయకుండా. ఇంకా మధ్యలో 2-3 ప్లేసెస్ వెళ్ళా. ఒక షార్ట్ రైడ్కి కూడా వెళ్ళా, 1 day రైడ్కి. వ్లాగ్ చేశాను, ఆ వ్లాగ్లే, అది కూడా రీల్స్ పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ టైం అనుకుంటా వ్లాగ్ చేయడం. ఫీల్ సో గుడ్. అంటే ఇంత మార్నింగ్ లేచి, యాక్చువల్లీ ఐ వోకప్ అట్ మార్నింగ్ 4 o'clock. 4కి లేచి నేను బ్రష్ చేసి ఓట్ మీల్ తిని, నాకేం తోలా పొద్దున్నే ఎక్కించడానికి. సో ఇట్స్ ఆల్ ఫన్ కోసం చేసేది అంతా. ఆఫీస్లో కూర్చొని బోర్ కొట్టేది. This is how it is, and I'll meet you at midpoint. సో midpoint హైదరాబాద్కి ఒక రఫ్గా ఔటర్ రింగ్ రోడ్ బయట పెట్టుకున్నాం, ఒక 22 kilometers అవతల. సో అక్కడికి వెళ్ళి కలుస్తాం. సో అంతే. ఇంకా ఈ రోడ్ ఏం చూస్తారు, జస్ట్ టైం 5:17 అయింది, ఇంకా వెళ్తురు రాలా. లదాఖ్ రోజులు గుర్తొస్తున్నాం. మార్నింగ్ 5 అంటే వెళ్తురు వస్తుంది అక్కడ. This area is KVH. సరిపోద్ది, చలో. సో గుడ్ మార్నింగ్. సో ఆ చెక్ పాయింట్ అన్నాం కదా, అందరం కలిసి మీట్ అయ్యేది. మా కొలీగ్స్ వచ్చారు. సో వాళ్ళని మీట్ అయ్యి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 100 kilometers చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఒక మ్యాప్ అయితే 2 hours 9 minutes చూపిస్తుంది. బట్ చూద్దాం. ఈ హైవే కూడా నాకు ఫస్ట్ టైం. ఈ హైవే ఐ నెవర్ వెంట్. అంటే ఇటువైపు ఏమి వెళ్తుంది? నిజామాబాద్, కరీంనగర్. వైజాగ్ నిజామాబాద్, కరీంనగర్ ఏముంటుంది? దేర్ ఈజ్ ఎ లేక్. ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ పక్కన. సో అది పరిస్థితి. అండ్ దిస్ ద నేషనల్ హైవే, కన్యాకుమారి హైవే. స్ట్రైట్గా మళ్ళీ లదాఖ్ వెళ్ళిపోతాం. చాలానే కథలు ఉన్నాయిలే, ఏం చెప్పేది నీకు.
లాల్ కలర్ ప్యాంగడి లాది గనతిచా. సో ఈ సెటప్ అంతా ఈ రెండు కూడా లదాఖ్ తీసుకున్నా యాక్చువల్లీ. దిస్ ఇస్ ఫ్రమ్ బోల్డ్ ఫిట్. అండ్ లదాఖ్లో ఒకసారి కూడా వేసుకోలేదు. నాకు గుర్తుంది, ఒక మిలిటరీ జాకెట్ కొనుక్కున్నా. ఐ విల్ కీప్ ద పిక్చర్ హియర్, ఇట్ విల్ బి సో ఫన్నీ. ఒక 6 లేయర్స్ వేసుకుంటే నేను, కింద ఒక బేస్ లేయర్, పైన ఒక టీ షర్ట్, ఆ పైన ఒక ఫ్లీస్ జాకెట్ లాంటిది, ఆ పైన ఈ రైడింగ్ గేర్, ఆ పైన స్వెటర్ వేసుకునేవాడిని. ఇట్ యూస్ బి సో కోల్డ్. నమ్మరు, అంత కోల్డ్ ప్లేసెస్ ఫ్రిడ్జ్లో కూడా ఉండదేమో. ఫ్రిడ్జ్ కూడా అంత టెంపరేచర్ మెయింటైన్ చేయం. అలాంటిది ఐ హ్యావ్ బీన్ దేర్ లైక్ 10 days. శ్రీనగర్ వరకు ఓకే, బట్ ఇక్కడ లే తర్వాత నుంచి చుక్కలు చూస్తా. కార్దుంగ్లా పాస్ స్టార్ట్ అయింది చలి. ఐ థింక్ కార్దుంగ్లా పాస్లోనే ఫస్ట్ టైం నేను స్నో ఎక్స్పీరియన్స్ చేస్తాను. బట్ ఏమో చెప్పండి, లదాఖ్ ట్రిప్ కోసం యార్, ఇట్స్ మై డ్రీమ్. ఓడి అమ్మారి. యా, ఏమని చెప్పండి లదాఖ్ గురించి. డ్రీమ్, చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది, లదాఖ్ పోవాలి, ఓల్డ్ హైస్ పాస్ కాంకర్ చేయాలి. ఫైనలీ కాంకర్డ్. ఎంత మజా వస్తుంది చెప్పండి. చిన్నప్పటి నుంచి అనుకుంటుంది నెరవేరితే. అట్ ది ఏజ్ ఆఫ్ 26 ఐ సా పీపుల్ హూ ఆర్ మోర్ దెన్ ఏజ్ ఆఫ్ 50, 60. మా బ్యాచ్లో ఉన్నారు 50, 60. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కళల కంటే ఇప్పుడు నెరవేరింది. సో ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్. అంటే నాకు నేను ఒక ఇచ్చుకోవచ్చు. ఏమిస్తావు, మెడల్ ఇస్తావా? 26 yearsలో ఒక డ్రీమ్ నెరవేర్చా, లదాఖ్ ఊమ్లింగ్లా. సో నెక్స్ట్ ఇయర్ ఐ రియల్లీ డోంట్ గివ్ క్లూ, బట్ యా, జన్స్కార్ కూడా చేస్తా. జన్స్కార్ చేసి, సో దెర్స్ ఎ సేయింగ్, డ్రీమ్స్ అనేవి ఆగిపోకూడదు. సో నా డ్రీమ్ అయ్యింది ఓకే, బట్ ఐ విల్ ఎక్స్టెండ్ దోస్ డ్రీమ్స్. లదాఖ్ చూసా, ఊమ్లింగ్లా చూసా, ఇంకా స్పిటి కొట్టాలి, జన్స్కార్ కొట్టాలి, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అన్నీ చూడాలి. ఎవడైనా ఉద్యోగం చూడొచ్చు కదా నాకు ట్రావెలింగ్ కంపెనీలో. అందరికీ గైడ్ చేస్తూ నేను ఒక ట్రావెలింగ్ చేస్తా, ఎంజాయ్ చేస్తూ ఉంటా. నా డ్రీమ్ కూడా అవుతూ ఉంటుంది. ఏం చేస్తామయ్యా ఈ సాఫ్ట్వేర్లు, ఈ వీకెండ్ కోసం చూస్తూ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అంటూ, ఎప్పుడెప్పుడు ఇలా బయటకు ఎస్కేప్ అవుదామా అంటూ. లిటరల్గా చెప్తున్నా, లదాఖ్ నుంచి వచ్చిన ఒక వారం అనుకుంటా, ఓ వారం తర్వాత నేను వైజాగ్ కాలనీ వెళ్ళా. ఐ రియలీ డోంట్ డిస్రెస్పెక్ట్, బట్ వైజాగ్ కాలనీ అనేది బాగుంది, ఫీల్ సో గుడ్, అన్టచ్డ్. బట్ అంత లదాఖ్ చూసిన తర్వాత వైజాగ్ కాలనీ నాకు ఇంత కూడా అనిపించలేదు. సో బివేర్, నేను ఒక వార్నింగ్ ఇస్తాను. లదాఖ్ వెళ్ళి వచ్చిన తర్వాత, లదాఖ్ సీనరీస్ చూసిన తర్వాత, ప్రతి సీనరీ నీకు లదాఖ్తో కంపేర్ చేసుకుంటావు. లదాఖ్లో ఎట్లా ఉండారా, పెద్ద పెద్ద స్నో క్యాప్స్, ఇక్కడే ఉన్నాయి చిన్న చిన్న హిల్స్. సో ఆ కంపారిజన్ అనేది నా మైండ్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో లేట్గా వెళ్ళొచ్చుగా మీరు ఎవరికైనా లదాఖ్ చూస్తున్న వాళ్ళు, లదాఖ్ అనే డ్రీమ్ ఉంటే ఒక 40 తర్వాత వెళ్ళండి. అప్పుడు మీకు అర్థమైంది లైఫ్ అంటే ఏంటి, లదాఖ్ అంటే ఏంది, ఈ టూరింగ్ అంటే ఏంది. నేను సౌత్ మొత్తం తిరిగా. ఐ హ్యావ్ బీన్ టు మల్టిపుల్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ బెంగళూరు. ఐ యూస్ టు స్టే ఇన్ బెంగళూరు, ఇఫ్ యూ డోంట్ నో, లైక్ అరౌండ్ 3 years బ్యాక్. నా ఫస్ట్ జాబ్ వచ్చింది బెంగళూరులోనే. సో బెంగళూరు ఆస్పాస్ రీజియన్స్, వాటర్ ఫాల్స్ అని, మ్యాంగ్లూర్ అని, ఊటీ అని, అండ్ కేరళ. ఇఫ్ యూ గైస్ డోంట్ నో, ఐ హ్యావ్ బీన్ టు కేరళలో వర్కల, కన్యాకుమారి, కేరళ కాదు బట్ ఆ రీజన్, ఆ సర్క్యూట్ కూడా కొట్టాను నా కాలేజ్ డేస్లో. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన నెక్స్ట్ ఇయరే నేను
వెళ్ళిపోయా. ఒక జాబ్ ట్రయల్స్ కోసం ఒక 6 months స్టే చేసా. జాబ్ వచ్చింది, ఇంటర్న్షిప్ చేసా. ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఐ వెంట్ టు కేరళ. నో బడీ నోస్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యి ఒక 3 years అయ్యి ఉంటుందా. యా 3 yearsలో 213 పోస్ట్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ పోస్ట్ చేసా. యూ గైస్ డోంట్ నో, అప్పుడు అంత మోటో బ్లాగింగ్ కల్చర్ లేదు. వెళ్ళామా, రైడ్ కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, వచ్చామా, అంతే. సో మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసింది ఊటీ కూడా వెళ్ళా. ఊటీలో ఫొటోస్. ఐ డింట్ రియల్లీ డూ మోటో బ్లాగ్. అండ్ రీసెంట్గా కూడా స్టార్ట్ చేశాక మోటో బ్లాగ్. నేను పెద్ద సీనియర్ యూట్యూబ్లో మాట్లాడుతున్నా. బట్ యా లుక్ ఎట్ దిస్ వ్యూయర్. ఇప్పుడిప్పుడే సన్రైజ్ అవుతుంది. టైం 6-7. దట్స్ హైవే. ఓకే, అట్లీస్ట్ సింగిల్ హైవే కాదు, దే మెయింటైన్ ఇన్ డివైడర్స్. मिले हो ऐसे तुम मिले समझ नहीं हो इतर से हवा. మంచి సాంగ్స్ పెట్టుకుంటూ కోల్డ్ అండ్ ఎంజాయ్ చేస్తూ రైడ్కి పోతున్నాం. సుఖమే. లారీ గాయ్ సూపర్. హైవే అంటే హైవే. సిటీలో ట్రాఫిక్ ఇంకా హార్న్ నుంచి హైవేకి రావడం బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమైనా ఉందా గ్రీన్? ఏ గ్రీన్ ఇది? ఏమన్నా గ్రీనా? నేను పిచ్చోడిని అట్లా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేశా. బట్ మీరు మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేశా. బట్ మీరు మాత్రం రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయండి. ఓకే, డోంట్ బీ వరుణ్. బాబా మొత్తం ఫాగ్ కింద ఇట్లా 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 పడుంది ఫాగ్. మీరు చూసారుగా భలే ఉన్నాయి. సో సెకండ్ అబద్ధం. రెడ్ అప్డేట్ ఎక్కడ అది? అంతంపల్లి. ఏమంతమైంది? అరౌండ్ 41 kilometers టు గో. ఇంగ్లీష్ 50 kilometers. పాయింట్ ఏంటంటే ఇంకా 40 kilometers టు గో. Google is showing 49 minutes and sun is starting to rise. వర్షం ఏది? ఇంత రెడీ అయ్యి వచ్చా వర్షం పడుతుందని. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రైన్ యార్. రైన్ పడితేనే మజా వచ్చేది. రైనే లేదు. ఓ చింటూస్ నాకు జనరేషనల్ డ్రామా వచ్చి. కుక్కలంటే అంత ఇష్టం. హైవే మీద కుక్కలంటే అంత భయం. ఇఫ్ యూ డోంట్ నో, ఒక చింటుగాడు తెలుసో తెలియక నేను హైవేలో ఇట్లానే పోతున్నా. ఈ లైన్ ఒక 100-120 శ్రీశైలం హైవే పోతుంటే వాడు ఇక్కడ నుంచి 2 కుక్కలు కొట్టుకుంటున్నా ఉన్నాయి. నేను చూసా 2 కొట్టుకోవడం. సరే పక్కన కొట్టుకుంటాయి కదా అనుకున్నా. ఇక్కడ వచ్చి సంగీమని వచ్చాడు. టైర్ కింద చింటూ స్టిల్ మెంబర్ ఏమో మరీ అంత ఏజ్ బుక్ అండ్ ఇట్ ఇస్ స్టిల్ యంగ్. బై గాడ్ గ్రేస్
ఆ ట్రైన్ మ్యాక్సిమం ట్రై చేసా స్పీడ్ తగ్గించడానికి, బట్ అంత రియాక్షన్ టైం లేకుండా. చెప్తున్నాం కదా అరౌండ్ 100 స్పీడ్లో ఉన్నాం. ఆ రోడ్ హైవే కూడా శ్రీశైలం రోడ్, ఇఫ్ యూ డోంట్ నో ఫ్రమ్ గిద్దలు, దట్ హైవేస్ ఆర్ వెరీ వ్యాస్ట్. అంటే ఒక 3 లైన్ హైవే లెక్క ఉంటుంది. సో అక్కడ స్పీడ్ లిమిట్ మినిమం 120 ఉంది అక్కడ స్పీడ్ లిమిట్ కూడా. సో ఐ డింట్ బ్రేక్ ఎనీ రూల్స్, బట్ అవ్వకుండా ఒక్కటి మాత్రం గుండెలో బాధేస్తుంది, అవ్వకుండా ఉంటే బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఐ బ్రోక్ మై రైట్ షోల్డర్. అండ్ ఒక 3 months వరకు ఏ రైడ్స్ లేకుండే, అదే ఫైనల్ రైడ్ అనుకున్నాను నేనైతే. బతికిపోయా డూడ్. प्यार है ఎక్కడ తీసుకెళ్తున్నావురా గూగుల్? ఉప్స్ 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 ఉప్స్. ఓకే, రోడ్డు మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్లా ఒక 27 kilometers. సో హైవే నుంచి మళ్ళీ సింగిల్ లైన్ రోడ్. విల్ మీట్ యూ ఆఫ్టర్ 27 km. పోయి నార్మల్ స్టేట్ హైవే లెక్క ఉంది, ఫుల్ గుంతలు. ఇట్స్ మేనేజబుల్, బట్ స్టిల్ 22 kilometers టు గో. అండ్ ఏం చెప్పను వ్యూస్ గురించి, సో గ్రీన్. దారిలో చింటూ ఉన్నాడు, ట్రామా రే, నాకు భయం రే, పక్కకు పో బాయ్, సారీ. పెద్ద మర్రి చెట్టు. దారిలో చాలా చింటూస్తున్నారు, నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ట్రై చేస్తా మాటల్లో కాకుండా. సో ఐల్ మీట్ ఎట్ ద డ్యామ్. ఏమైనా వ్యూస్ ఉంటే మధ్యలో ఆన్ చేస్తా, బట్ ఐల్ మీట్ యూ ఆన్ ద డ్యామ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ టూరిస్ట్ స్పాటా, లేకపోతే నేను తప్పు రూట్ పోతున్నాను? పాపం వాడట్లా వస్తాడు, ఆఫ్ రోడ్ ఎంత ఉంది. Oops. I can see the dam, but hey, చాలా చింటూస్ ఏం చేస్తున్నారు ఇక్కడ? Can I go further?
సో ఇట్ ఈస్ నాట్ ఓవర్ఫ్లోయింగ్. Call him. This is the reservoir. It should be overflowing by now, but okay, tick to hai. And I got some company here. Chimtus. Hey, Chimtu, hey. Oi. Yeah, but the views are amazing. ఏదో ఒకటి నాకు వాటర్ బాడీ మొహన కొట్టని ఎక్కడైనా సర్వ్ అవుతాం. అండ్ దిస్ ఇస్ మై గేర్ పడేసా. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. అండ్ వర్షం పడుతుందని నేనేదో ఎంత రెడీగా వచ్చా. ఎక్కడుంది వర్షం? దెర్ ఇస్ నో రైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ద వ్యూస్ ఆర్ చుమ్మా. అక్కడక్కడ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వర్షం పడదని కాదు, వర్షం పడుతుంది, బట్ టైం పడుతుంది. బట్ 5 out of 10 ఫర్ ద వ్యూ. 5 out of 10. అది ఓవర్ఫ్లో అవ్వాలి. అది ఎట్లా ఓవర్ఫ్లో అయితే ఏదో అనుకుంటా, కానీ ఇంకా ఓవర్ఫ్లో అవ్వలేదు. ఓకే ఫైన్, కాసేపు చిల్లే రిలాక్స్ అయిపోవచ్చు. చిమ్టూస్ ఇటపు రావచ్చు. ఐ కెన్ పెట్ యూ. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. బట్ పొంగితే సూపర్ ఉంటుంది. ఎవడ్రాడు స్లాట్ స్ప్లెండర్. మయూర్ మయూర్ మయూర్. ఎంత లోతు ఉంటుంది? ఉండదు మరి, ముద్దులు కనపడుతున్నాయి. బైక్ అంత బతుకుండదేమో, 6 feet కన్నా ఎక్కువ ఉండదేమో. అంతకుండా 6 feet 6 feet కన్నా ఎక్కువ.